హాయ్! నమస్తే. ఒక చిన్న మాట. ఈరోజు 28 జనవరి 2025. ఈరోజు మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఈ 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా నేను మీకొక స్వీట్ ట్రీట్ ఇస్తున్నాను. అంటే ఆరోగ్యంగా ఉండాలి. మనము ఏ ట్రీట్ తీసుకున్నా కూడా హెల్తీగా ఉండాలి. అంచేత నేను ఈరోజు ఫూల్ మఖనా లోటస్ సీడ్స్ తోటి నేను ఒక లడ్డు తయారు చేస్తున్నాను. ఆ లోటస్ సీడ్స్‌కి బ్లాక్‌గా మనకి పైన ఒక పెంకులా ఉంటుందన్నమాట. ఆ బ్లాక్‌నెస్ అంతా పోయి మాక్సిమం మనకు అవంతా కనపడకు నీట్‌గా చేసి అమ్ముతూ ఉంటారు. అక్కడక్కడ ఏదైనా చిన్నగా పైన పెచ్చులా వస్తూ ఉంటే వాటిని కూడా తీసి నీట్‌గా మనం ఫూల్ మఖనాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనము పక్కన చల్లారబెట్టుకోవాలి. అట్లాగే మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం. బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్, అలాగే పుచ్చపప్పు, మీ దగ్గర ఏ పప్పులుంటే అవి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని చక్కగా వాటిని కూడా డ్రై రోస్ట్, ఏ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయకుండా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోండి. అలా రోస్ట్ చేసుకున్న తర్వాత మనము వాటిని కూడా మిక్సీ పెట్టుకోండి. వీటికి మనము కొంచెం రోస్ట్ అయ్యింది పర్వాలేదు, మంచి స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు వాటిని కూడా తీసేసుకుని చక్కగా చల్లారబెట్టుకోండి. అవి కూడా చల్లగా అయిన తర్వాత మనం వాటిని కూడా గ్రైండ్ చేసుకుందాం. మనం ఇవన్నీ తయారు చేసుకునే లోపు మనం వీటికి స్వీట్ రావాలి కదా! అంచేత దీనికి మనం ఖర్జూరాన్ని యాడ్ చేసుకుందాం. ఖర్జూరాన్ని కూడా నీట్‌గా సీడ్‌లెస్ అయితే ఓకే. అది గనుక సీడ్ ఉంటే మాత్రం వాష్ చేసి సీడ్ అంతా కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక పూల్ మఖనా చల్లారిపోయింది కదా! వాటిని కూడా మనము నీట్‌గా గ్రైండ్ చేసుకుందాం. అంటే మిక్సీలో 2, 3 సార్లు తిప్పినట్లయితే అది చక్కగా మనకి పొడిలా అయిపోతుంది. అంచేత పూల్ మఖనాని మనము రెగ్యులర్‌గా తినాలనుకోండి, మహా అయితే ఒక 10 తినగలుగుతాం. అదే ఇట్లా లడ్డు రూపంలో అయితే ఎక్కువ క్వాంటిటీలో వెళ్తుంది. అసలు పూల్ మఖనాని మనం ఎందుకంత ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి? అసలు ఎంత తినగలుగుతాము? అలా ఆలోచించుకుని పూల్ మఖనాని గనుక మనం రెగ్యులర్‌గా ఎక్కువగా తిన్నట్లయితే దాని వలన మనకి ఎన్నో ఉపయోగాలు. అందులో ప్రత్యేకంగా 12 రకాల ఉపయోగాలున్నాయి. ఆ 12 రకాల ఉపయోగాలు మన 12 మంత్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మీకు ఆ 12 రకాల ఉపయోగాలు కూడా చెప్తాను వినండి. మెయిన్‌గా మనకి ఒత్తిడిని తగ్గిస్తుంది. అంటే మన నరాలని యాక్టివ్‌గా చేస్తుంది. మనలోని యవ్వనాన్ని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థని ఎంతో బాగా పెంచుతుంది. బరువును తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బులు కూడా తగ్గిస్తుంది. ఎక్కువగా మనకి బీపీ, షుగరు ఉన్నట్లయితే వాటిని కంట్రోల్‌లో ఉంచుతుంది. ఎక్కువగా కొలెస్ట్రాల్ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గుముఖం చేస్తుంది. అలాగే బోన్స్‌ను స్ట్రాంగ్ చేస్తుంది. కాలేయం అంటే మన లివర్ నుండి వచ్చే చెడు పదార్థాలను కూడా తొలగించేస్తుంది. కిడ్నీని హెల్తీగా ఉంచుతుంది. అలాగే సంతానోత్పత్తికి కూడా ఇది ఎంతో మంచిదట. అలాగే మన కణాల యొక్క పనితీరుని కూడా వేగవంతం చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. నేను 12 కంటే ఎక్కువే చెప్పుంటాను. అయినా ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ పూల్ మఖనాని మనము డైరెక్ట్‌గా ఎక్కువ తినలేం కాబట్టి, ఇలా చక్కగా మనం ఖర్జూరాన్ని పేస్ట్‌లా చేసుకునో, లేకపోతే పౌడర్‌లా ఖర్జూరం పౌడర్ ఉంటే ఇంకా మీ ఇష్టం. నేనైతే ఖర్జూరంలోని గింజలు తీసేసి చక్కగా వాష్ చేసుకొని, వాటిని మిక్సీ పెట్టుకొని పేస్ట్‌లా చేసుకున్నా. వాటిని డ్రై ఫ్రూట్స్ చూసారుగా మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్నీ కలుపుకొని, వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని, దాన్ని కూడా మిక్సీ పెట్టి, అన్ని పొడులని కలుపుకొని చక్కగా మిక్సీగా మొత్తం అంతా కలిసేటట్టుగా చేసుకోండి. మరీ మెత్తని పౌడర్ అయితే తినలేం కాబట్టి చక్కగా చిన్న చిన్న పలుకులు తగిలేటట్టుగా నేను మిక్సీ పెట్టుకున్నాను. అలా చేసుకున్న తర్వాత ఆ పౌడర్ అంతా మిక్స్ అయిన తర్వాత ఖర్జూరం కూడా టేస్ట్ సరిపోతుంది. ఇక అదంతా ఉండ చుట్టడానికి తేనెని యాడ్ చేశాను. ఇందులో ఏది హెల్తీ కాదు చెప్పండి? అన్నీ హెల్తీయే కదా! చక్కగా తేనెతోటి ఈ ఉండల్ని చుట్టుకొని, టేస్ట్ అయితే అండి చాలా అంటే చాలా బాగున్నాయి. రోజు మీ సైజ్ చూసుకోండి. నేనైతే చిన్న చిన్న లడ్డూలుగానే చుట్టాను. రోజుకి నేను చేసిన సైజ్ అయితే 2 తినొచ్చు. అదే మీరు కొంచెం పెద్ద సైజ్ చేసుకున్నారనుకోండి ఒక్కటైనా చాలు. అలా చక్కగా ఆ లడ్డూలు మీరు పిల్లలకి ఇవ్వచ్చు. డైలీ పెద్దవాళ్ళు తినొచ్చు. బోన్స్ స్ట్రాంగ్స్ అవుతాయి కదా!
పెద్ద వయసు వాళ్ళకి కీళ్ళ నొప్పులు ఇవన్నీ వచ్చిన వాళ్ళు కూడా ఇవన్నీ కూడా తీసుకుని తింటే ఎంతో ఆరోగ్యం. అలాగే మన యూట్యూబ్ జర్నీ కూడా 12 మంత్స్ అయిందండి. అంటే 1 ఇయర్. 1 ఇయర్ అంటే వార్షికోత్సవం సందర్భంగా ఈ లడ్డూని నేను మీకు ట్రీట్ ఇస్తున్నాననుకోండి. చక్కగా మీరు ఇంట్లో ఇదంతా ట్రై చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. మెయిన్ ఆరోగ్యం ఎంతో మనకి చాలా బెనిఫిట్స్ వచ్చే ఈ ఆరోగ్యకరమైన లడ్డూని తీసుకొని తినడానికి ట్రై చేయండి. అలాగే మీరందరూ ఈ సంవత్సరం పాటు నన్ను ఎంతో అందంగా, ఆనందంగా మన జర్నీ జరిగినందుకు, అలాగే ఇక ముందు జరగబోతున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.